ప్రజల పట్ల ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల చిత్తశుద్ధి కలిగిన ఎమ్మెల్యే జగనాల స్వామి గారు కొద్ది కాలంలోనే ఎప్పటి నుంచో పెళ్లిలో ఉంటున్న 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిని సఫలీకృతులయ్యారు. నాణ్యమైన వైద్య సేవలను అందించే దిశగా ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఇటువంటి మంజూరు చేసినట్టు జీవోలు తీసుకురావడం, దానికి శంకుస్థాపనలు చేయడం జరిగింది. కానీ దానికి కావాల్సిన స్థల సేకరణ కానీ లేదా చిత్తశుద్ధి కానీ లోపించడం కారణంగా అది 100 పడకల ఆసుపత్రి కలగాలని చెప్పింది. కానీ ఎమ్మెల్యే గారి చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు దీని 50 పడకలు 100 పడకలు చేయడమే కాకుండా అతి కొద్ది రోజుల్లోనే దీనికి కావాల్సిన పనులు కూడా పూర్తి చేసి ఇవాళ భూమి పూజ కూడా చేయడం జరిగింది. కాంట్రాక్టర్ని కూడా గుర్తించడం జరిగింది. వెంటనే త్వరితగతిన వీటిని పూర్తి చేసి 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేసి నియోజకవర్గంలో ప్రజలు ఈ ఆరోగ్య సేవల కోసం విజయవాడ లేదా గుంటూరు లేదా ఇతర ప్రాంతాలకు తరలిపోతుంటే నాణ్యమైన వైద్య సేవల్ని అన్ని వసతులతో ఇక్కడే పొందే అవకాశం. తుర్కపాలెం ఘటనపై రిపోర్ట్స్ తుర్కపాలెం ఘటన మీద ఇప్పుడు కూడా సమీక్ష ఉంది, జరుగుతూ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా వరకు ఒక్కొక్క వ్యక్తుల్ని సర్వే చేస్తే పరీక్షలు నిర్వహిస్తే చాలా వరకు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి. లివరు, కిడ్నీల కారణంగా ఈ పరిస్థితులు తేలితే దాని కారణంగా మెలియోడిసిస్ రావడం వల్ల ఈ కోమార్బిడిటీ కారణంగా మరణాలు సంభవించాయని డెత్ అనాలిసిస్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇప్పుడు కూడా దాని మీద సమీక్ష నిర్వహించడం, దానికి ఇప్పటికే ఆలస్యమైంది. దాని గురించి మెడికల్ కాలేజ్ మీద కామెంట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుంది అదే చెప్పారు. ఇప్పుడు సమావేశంలో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి కళాశాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తను తెచ్చింది గొప్పగా ఏం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 320 ఉంటున్న మెడికల్ కాలేజ్ని 780కి సంఖ్య తీసుకెళ్లారు. దాంట్లో భాగంగానే 17 మెడికల్ కాలేజ్ని 11 మెడికల్ కాలేజ్ నబార్డ్ కింద, 3 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద, 3 శాస్కీ కింద మంజూరు చేస్తే దాన్ని పూర్తి చేయ 5 సంవత్సరాలు నిద్రపోయిన జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు. 1.5 సంవత్సరం అయింది, మేము వచ్చి 15 నెలలు అయింది అధికారంలోకి. 1.5 సంవత్సరం మీరు ఏం చేశారు అని, మీరు చేసిన అప్పులు తీర్చడానికి మా సమయం సరిపోతారు. అది అయినప్పటికీ కూడా మీరు గతంలో దాంట్లో 12% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపిస్తే వాటిని ఇవాళ మేము సేఫ్ క్లోజర్ తీసుకొచ్చి ఆ కాలేజీలు నాణ్యమైన వైద్య విద్యలను అందించడం కోసం, వైద్య సేవలను అందించడం కోసం ఇవాళ పీపీపీ మోడ్లో పోతుంటే ఇవాళ దాంట్లో ప్రజలకు, విద్యార్థులకు వచ్చిన ఇబ్బంది లేదు, పేదలకు వైద్య సేవల విషయంలో వచ్చిన ఇబ్బంది లేదు. కానీ దాన్ని రాజకీయం చేసి దాని యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, నిర్వహణ పర్యవేక్షణ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది, నిర్వహణ మాత్రమే ప్రైవేటు సంస్థల దగ్గర ఉంటుంది. అది కూడా 33 సంవత్సరాల వరకు మాత్రమే. తర్వాత మళ్ళా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. ఈ సందర్భంలో ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తులు రావడం, ప్రైవేటు సంస్థలు రావడం, పీపీపీ పబ్లిక్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో చేస్తున్నది కానీ ప్రైవేట్ కు అమ్ముతున్నది కాదు. ఆ ఇల్లుని ఎవరైనా బాడికి ఇచ్చారనుకుంటే 2 సంవత్సరాలకి అది అమ్మినట్టు కాదు. 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల సమయంలో దానికి రెంట్ వస్తుంది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళా యజమాని దగ్గరికి వస్తుంది. రద్దు చేస్తామంటున్నారు సార్. కాబట్టి అటువంటి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతుండాలి, లేదా అసత్య ప్రచారాల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలా, బురద చల్లే ప్రయత్నం చేయాలన్నారు. ఎందుకంటే ఈ కుట్రలు, కుయంత్రాలని ప్రాతిపదిక చేసుకుని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేశారు. మీరు అది గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చడం కానీ, లేదా కోడికత్తి విషయంలో కానీ, గులకరాయి విషయంలో కానీ ఏది చేసినా కూడా కుట్రలు, కుతంత్రాలు సోషల్ మీడియా మాధ్యమంగా ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆటలు సాగవు. ఎందుకంటే ప్రజలకు కనిపిస్తూ ఉన్నాయి. ఏ ఊరు అదే మరి ఇప్పుడు రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉన్న వాళ్ళ ఎవరు ఆ పని చేయరు. అది బెదిరించడానికి అది ఎవరైనా అబ్బ సొత్త రాష్ట్రం అనేది, రాష్ట్రం ఎవరైనా అబ్బ సొత్త ఎలా బెదిరిస్తారు? అది రావద్దంటే అంటే మేము 4 ఏళ్ళ తర్వాత మేము వస్తాము కలగంటున్నారు. వస్తారే అనుకున్నాం. అంటే 4 సంవత్సరాల పాటు మెడికల్ కళాశాలలు పూర్తి కాకూడదా? విద్యలు మీ చేతకాని వల్ల, తనం వల్ల, మీ అసమర్థత కాకుండా మీ దద్దమ్మ ప్రభుత్వం 5 సంవత్సరాలు స్పందించకపోవడం వల్ల ఇప్పటికే 1000 సీట్లు పోయాయి. 1000 మంది వైద్య విద్యను అభ్యసించే అవకాశాలు కోల్పోయారు. లక్షల మందికి వైద్య సేవలు అందే అవకాశం పోయింది. ఇప్పుడు కూడా బరి తెగించి నేను రాని టెండర్ రద్దు చేస్తాను. రద్దు చేయడము జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానీ ఎవరు వాళ్ళ తాత వల్ల కూడా కాదు. నేను చెప్తున్నా ఆ మాట. ఎందుకంటే ప్రజలకు సంబంధించినప్పుడు మేము సంస్కారంగా ఉంటాం, సంస్కారయుతంగా మాట్లాడతాం. కానీ ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుంది, విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడడానికి కూడా మాకు వచ్చు అనే విషయం అర్థం చేసుకోవాలి. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటాము, ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తామంటే సహించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు.